హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అలాగే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మనం కాకరకాయ ఫ్రై అయితే చేసుకుందామండి. అస్సలు చేదు అనేది మనకు తెలియకుండా ఈ కాకరకాయ ఫ్రైని ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. మరి ఈ కాకరకాయ ఫ్రై కోసం నేనైతే 1/2 కిలో కాకరకాయ తీసుకుని పైన ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం అటు ఇటు కూడా ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని ముక్కలు చేసుకోవాలి. దీనికంటే ముందు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి వాటర్ తీసుకుని 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయని అయితే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. గింజలు తీసేసుకుని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదండి పసుపు వాటర్, దాంట్లోకి ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుని ఒక 1/2 గంట ఉంచుకున్నట్లయితే మనకి కాకరకాయలో ఉన్నటువంటి చేదంతా కూడా పోతుందండి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రబ్బలు చితక్కొట్టుకుని వేసుకోవాలండి. దీంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు మినపప్పు కూడా వేసుకోవాలి. పొట్టు మినపప్పు అయితే మనకి ఫ్రైలోకి బాగుంటుందండి. ఓకే అండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, 2 నుంచి 3 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అదేవిధంగా చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాము. దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్క అనేది గమ్మున మగ్గుతుంది మనకి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి పసుపు వాటర్లో వేసి, అవి వాటర్ తీసేసి ముక్కలైతే ఇందులో వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా మనం బాగా కలుపుకోవాలండి. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందాము. ఓకే, 10 నిమిషాల తర్వాత ముక్క అయితే మనకి కొంచెం మగ్గింది కదండి. మగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూను కారం కూడా వేసుకోవాలి. మనం ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం అయితే తురుముకుని వేసుకోవాలండి. ఈ బెల్లం వేసుకుని కూడా 1 నిమిషం కలుపుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకోవాలంటే చింతపండు మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత తీసుకుంటే సరిపోద్ది. అది చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకుని మనం ఇది పులుసు అయితే దీంట్లో వేసుకోవాలండి. వేసుకుని ఇది మొత్తం కూడా 1 నిమిషం కలుపుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మూత పెట్టి ఒక 20 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ 20 నిమిషాల వరకు పడద్దండి ఫ్రై అవటానికి. ముక్క బాగా మెత్తపడాలి కదా, అంటే మూత పెట్టుకుని మధ్యలో కుక్ చేసుకుంటూ ఉందాము. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారు కదా, కొంచెం దగ్గరికి వచ్చింది మనకి ఈ ఫ్రై అనేది. మరలా మూత పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు ఉంచుకుందాము. ఓకే, చూస్తున్నారు కదండి, నాకు మొత్తం ఫ్రై రెడీ అవ్వడానికి 20 మినిట్స్ అయితే పట్టిందండి. ఇంతే అండి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుందండి. అస్సలు చేదైతే ఉండదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పుల్లగా తీపిగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తే డెఫినెట్లీగా మీకు నచ్చుద్దండి. మరి మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ.